ఎవరికన్నా అలవాటు ఉందా ఉన్నా కూడా మీరు మాకు చెప్పండి. వాళ్ళని డిఎడిక్షన్ సెంటర్లో ఉంటాయి, అట్లా జాయిన్ మొత్తం ఫ్యామిలీ రూయిన్ అయిపోద్ది, ఆయన లైఫ్ రూయిన్ అయిపోద్ది, నేను కొన్ని నేరాల్లో ఇన్వాల్వ్ అయిపోతుంటారు, దొంగతనాలు అని. ఇది చెక్ చేస్తున్నాం ఎవరన్నా వాడుతున్నారా, ఇళ్ళలోనే ఏమైనా ఉందా అని. లక్కీగా మీ ఊర్లో అటువంటివి ఏమీ తగలలేదు. మరి మీ ఊళ్ళో ఎవరికైనా అలవాటు ఉందా మీకు తెలిస్తే మీరు మాకు చెప్పండి. వాటి విషయం మేము గోప్యంగా ఉంచుతాము, పబ్లిక్లో చెప్పక్కర్లేదు, మాకు ఫోన్ చేసైనా చెప్పండి. తర్వాత 1972 1972 ఫోన్ నెంబర్, ఆ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్. మీరు ఫోన్ చేసి మాకు సీక్రెట్గా కూడా చెప్పచ్చు, పలానా వాళ్ళకి అలవాటు ఉంది సార్, పలానా వాళ్ళు దానికి బానిస అయిపోయారు అని మీరు చెబితే వాళ్ళు మేము హాస్పిటల్లో జాయిన్ చేసి అందులోంచి బయటకు తీసుకొస్తాం. దాని గురించి ఈ కార్డినెన్స్ చేశారు సార్ అంతా. ఎవరు యువత అను సరే, ఎవరు పర్టికులర్గా పిల్లవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అటువైపుకి వెళ్ళకండి, ఎందుకంటే అది మీ జీవితాలను పాడు చేసేస్తుంది. అదేవిధంగా సోషల్ మీడియాలోని అనవసరమైన పోస్టులు పెట్టడం అటువంటివి కూడా చేస్తే వాటి మీద చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. మీకు సోషల్ మీడియా అనేది మీరు చదువుకోండి, దానివల్ల ఉపయోగం ఉంది, చాలా ఉంది. అలాగే దానివల్ల కాబట్టి సోషల్ మీడియా అంటే వాట్సాప్ ఇవన్నీ చూస్తారు కదా, అందులో మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాటలు పోస్ట్ చేయకండి. ఎప్పుడు చేస్తే వాచ్ ఉంటుంది, దాని మీద క్రిమినల్ కేసులు కట్టేస్తున్నారు, అదొకటి. తర్వాత యూత్ అమ్మాయిలను ఏడిపించడం అలాంటి వాటిలో ఇన్వాల్వ్ కాకండి. అది ఇప్పుడు లేడీస్లో ఏమాత్రం మనం ఏమి చేసినా వాళ్ళకి చాలా సివియర్ పనిష్మెంట్లు వచ్చేస్తున్నాయి. తెలిసి తెలియక మన వాళ్ళు ఏదో అనడం, వాళ్ళని అమ్మాయి కంప్లైంట్ ఇస్తే ఎవరో మనల్ని కాపాడలేరు. కాబట్టి వాళ్ళందరూ ఈ టైంలో చదువుకునే టైము, జాగ్రత్తగా చదువుకోండి, భవిష్యత్తు బాగా ఉంచుకోండి. ఆ తర్వాత కావాల్సినవన్నీ వస్తాయి. మీకు మీ విలేజ్లో ఎవరికన్నా ఈ మత్తు పదార్థాలకు అలవాటు అయి ఉంటే మాత్రం మాకు తెలియజేయండి, వాళ్ళని బయటకు తేడానికి మేము రీహాబిలిటేషన్ చేస్తాం.